చెప్పబ్బాయి మా గ్యారెంటీ ఇవ్వు. గ్యారెంటీ కాదు, అగ్రిమెంట్ రాయించండి. మావయ్య స్టాంప్ పేపర్లు తెప్పించండి. అది లేచావేంటి? ఏమిటి రాయవా? అవండా మీకు గోల. మీ అమ్మాయిని ఎలా చూసుకుంటాను కావాలి అంతేగా? అవును. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. బాగా అంటే బాగా నవ్విస్తాను. ఎక్కువ నవ్వుతుంది అనుకోండి సరదాగా ఏడిపిస్తాను. సీరియస్గా ఏడుస్తుంది అనుకోండి ప్రేమగా ఓదారుస్తాను. అయినా ఆపలేదు అనుకోండి లాగిపెట్టి గోమతోటి పీకుతాను. కొడతాడా? అవును కొడతాను. అప్పటికే ఆపలేదు అనుకోండి బాధ్యతగా తిరిగి అదే గోప మీద ప్రేమగా ముద్దు పెడతాను. సింపుల్గా చెప్పాలంటే చంటి పిల్లల్లో చూసుకుంటాను. ఆడిస్తాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఓదారుస్తాను. అన్నిటిలోని ఉన్న ఆనందాన్ని చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎదురింట్లో ఉన్న వాళ్ళ అమ్మానాన్ని కూడా మర్చిపోయేంత మురిపోయంగా చూసుకుంటాను. ఇక మీ విషయానికి వస్తే సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇంటికి ఎవరైనా వస్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇద్దరం జాబ్లే కదా, తనకు నన్ను చూసుకోవడానికే టైం ఉండదు. ఇంక మిమ్మల్ని ఏం చూసుకుంటుంది. అలాగే ప్రతి శనివారం ఉదయం అయ్యేసరికి మీరు అందరూ మా ఇంట్లో లేకపోతే ఇంటికి వచ్చి మరీ తిడతాను. అవసరమైతే కొడతాను కూడా. శనివారం వస్తే మళ్ళీ సోమవారం వెళ్ళేది. ఆ 2 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మాయా ప్యాకెడతావా? ప్యాకా? మందు మందంటే కంగారు పడుతున్నామంటే ఖచ్చితంగా అలవాటు ఉండే ఉంటుంది. అయితే మందు ఏర్లే పారాలి, ప్యాకలతో మేడలు గడియాలి. అంతే. పిన్ని అత్త మీరు వంటలతో మెంటలెక్కించేయాలి. ఇకపోతే అబ్బాయిలు మీరు తనతో ఎంత ఫ్రీగా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. అలాగే మీ లవర్స్ నాకు పరిచయం చేయండి. ఎందుకంటే నేను వాళ్ళతో సరదాగా ఉంటాను. రే నేను మీకు అన్నయ్యను రా. మర్యాదలు చేయటంలో చూసుకోవడంలో తేడాలు వస్తే లెంపలు వాచిపోతాయి. మీకేంటి నా మరదళ్ళు అంటే సగం పెళ్ళాలు. ఫస్ట్ నుంచి దాకా అన్నిట్లో మీకు సగం వాటా ఉంది. మీ అక్కన ఆడుకోండి. చిన్మయ్య నేను ముందే చెప్తున్నాను, వాళ్ళతో సరదాగా ఉంటాను, సరసాలు ఆడతాను. మీరు వద్దన్నా విన్నాం. ఫైనల్గా చెప్పాలంటే మీరే నా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. ఏమే గొంతు ఆరిపోయింది, అదిలా అందుకో. అన్నయ్య, బావగారు, మావయ్య అబ్బాయి అదిరిపోయాడు. చెప్పవే. నిద్ర రావట్లేదు. అయితే జోలపడాలా, జో కొట్టాలా, లాగి పెట్టి 2 పేకనా? అది కాదు. మరేం చేయాలి? ఓసారి వస్తావా? ఏంటే? చిచి నా ఉద్దేశం అది కాదు. కాసేపు అలా వాక్ చేద్దామని. నీకు నిద్ర పట్టకపోతే నా నిద్ర చెడగొడతావేంటి? నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వే. నేనేం చేశాను? నిజంగానే తెలియక అడుగుతున్నావా, డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు పెద్ద డ్రామా క్వీన్. మరి నేను డ్రామాలు ఆడతాను. దేవుడా, రాత్రైనా పగలైనా విడిది ఒకటే ఎక్స్ప్రెషన్. కొంచెం నేర్పించు తండ్రి. బాబు ఏం ఐస్ క్రీమ్లున్నాయి? మీకేం కావాలో అడగండి మేడం. పుల్లైస్ ఉందా? లేదండి. అందుకే ఏముందో చెప్పు. చాకోబార్, వెనిలా, బటర్ స్కాచ్. 2 డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఏం ఆలోచిస్తున్నావు? మేడంకి చాకోబార్ కావాల్సినప్పుడు డైరెక్ట్గా అదే అడగొచ్చు కదా సార్. ఏమున్నాయని ఎందుకు అడిగిందండి? నీ వయసు ఎంత? 20 సార్. 60 వచ్చినా అర్థం కాదు, ఆలోచించకే. ఎందుకు సార్? వాళ్ళ అమ్మాయిలు రా, ఎవరికి అర్థం కారు. పెదాలేంటి ఇంత ఎర్రగా ఉన్నాయి? లిప్స్టిక్ వేసావా? ఓ లేదా, సర్లేదా. ఏమైంది? టచ్ చేస్తున్నావా అబ్బాయి? అయితే భయంగా ఉంది. ఎందుకు భయం? ఎందుకు అందుకులే, పద పద. నువ్వు మరీ అంత అమాయకంగా నవ్వకబ్బాయి. అలా చూడకబ్బాయి. ఏం కావాలబ్బాయి? నీ ఊపిరి, నీ ఆక్సిజన్ 2 కావాలి. ఊపిరా? అదేంటి? మొద్దు, అమ్మాయిలు ఊపిరంటే